మధ్య బాలీవుడ్ కి రీమేక్లు అస్సలు కలిసి రావట్లేదు. సౌత్ లో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తున్నా ఇక్కడి సక్సెస్ లో కనీసం 10% కూడా హిట్ కావట్లేదు బాలీవుడ్ కి. బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమాలు తీరా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబొర్లా పడుతున్నాయి. దాంతో అప్కమింగ్ రీమిక్స్ విషయంలో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి జనాల్లో. సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని వరుసగా రీమేక్ చేస్తోంది బాలీవుడ్. గజ్నీ, కబీర్ సింగ్, భూల్ భులయ్యా లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ రికార్డు కాస్త అటూ ఇటవుతోంది. ఎందుకంటే బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సౌత్ రీమేక్స్ ని పెద్దగా ఆదరించడం లేదు. రీమేక్ ఫ్లాప్లు ఎన్నున్నా బాలీవుడ్ హీరోలు మాత్రం సౌత్ సినిమాల్ని రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా దిల్ రాజు తెలుగులో సూపర్ హిట్ అయిన సంక్రాంతికొస్తున్నాం సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయి 300 కోట్లు కలెక్ట్ చేసింది సంక్రాంతికొస్తున్నాం. ఆ సినిమాని ఇప్పుడు దిల్ రాజు హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా, విద్యాబాలన్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో అనీస్ బాజ్మీ డైరెక్షన్ లో సంక్రాంతికొస్తున్నాం రీమేక్ అవుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ December 4 అని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. మరి ఈ సినిమాతో అయినా సౌత్ రీమేక్ బాలీవుడ్ లో మంచి హిట్ కొడుతుందేమో చూడాలి. రీసెంట్ గా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న మరో సినిమా దృశ్యం 3. దృశ్యం సినిమా ఒరిజినల్ గా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతోంది. ఇప్పటికే వరుసగా వచ్చిన 2 సినిమాలు మలయాళంలో సూపర్ హిట్ అయ్యాయి. హిందీలో రీమేక్ అయిన మలయాళం అంత హిట్ అవ్వలేదు. అయితే మలయాళ హిట్ 3 ఈ నెలలోనే 21న థియేటర్స్ లోకి వస్తోంది. దృశ్యం 3 ఈ నెలలోనే మలయాళంలో రిలీజ్ అవుతోంది. ఇదే సినిమా హిందీలో అజయ్ దేవగన్ చేస్తున్నారు. దృశ్యం 3 కూడా ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్టే అయినా మలయాళంలో జీతు జోసెఫ్ అయితే హిందీలో మాత్రం డైరెక్టర్ మారుతున్నాడు. వరుసగా దృశ్యంతో యావరేజ్ హిట్లు దక్కించుకుంటున్న అజయ్ దేవగన్ మరి ఈ దృశ్యం 3తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారు? అజయ్ దేవగన్ సౌత్ రీమేక్ గా భోలా సినిమా తెరకెక్కించారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఖైదీ సినిమాని భోలాగా 2023లో హిందీలో రీమేక్ చేశారు అజయ్. లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ లోకేష్ తో పాటు కార్తీక్ కూడా స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చేసింది. కానీ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సొంత డైరెక్షన్ లో చేసినా కూడా సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.